గుంటూరు నగర శివారు గోరంట్ల ప్రాంతంలోని నీటి బోర్లను కావాలని అడ్డుకుంటున్నారని గ్రామంలోని రైతులు వాపోయారు. ఈ మేరకు గ్రామంలో నిలిపివేసిన బోర్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ 30 ఏళ్లుగా గ్రామంలో సాగుకు, పశువుల తాగునీటికి నీరు లేని సమయంలో బోరు ద్వారా నీటిని గుంటల్లోకి మళ్లించి వాడుకునేవారమని, ఇటీవల డీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు కావాలనే బోర్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను తొలగించడంతో పశువులకు తాగునీరు, పొలాలకు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు వాపోతున్నారు. జీవాలకు నీటి కోసం దూరం పోవాల్సి వస్తుందని తెలిపారు. మరోవైపు సాగు చేసిన పంట పొలాలు వర్షాలు పడక ఎండిపోతున్నాయని, బోరు నీటిని వినియోగించుకుందామంటే అడ్డంకులు సృష్టించడంతో రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇన్నేళ్లలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా బోరు నీటి వినియోగంలో ఎటువంటి ఆటంకాలు లేవని, ఇప్పుడు ఈ ప్రాంతవాసి కాకుండా ఆయన వచ్చి అడ్డంకులు సృష్టిస్తున్నారని వాపోయారు. ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారో తెలియడం లేదని, కానీ స్థానికంగా ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారని వాపోయారు. అధికారులు, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి బోర్లకు కనెక్షన్లు ఇవ్వాలని, పంట పొలాలకు నీరు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. చెప్పండి అన్న, 2 సార్లు చెప్పండి. కండి నీళ్లు లేకుండా చేస్తున్నాడు వడ్నారు. మొగ జీవాలకి నీళ్ళు లేవు. మాది ప్రతిపాడు నియోజకవర్గం, గోరంట్ల గ్రామం. అయితే మాకేందంటే నేల సమస్య ఒక వచ్చిపడింది. అయితే ఇటు వచ్చేసి కనీసం ఒక 5,000 గొర్రెలు దాకా ఉండే జీవాలు, ఒక 500 గేదెలు దాకా ఉండే. అట్లాంటిది ఇప్పుడు నీళ్లు లేకపోవటం వల్ల ఏదైనా సమస్య వస్తే ఇతను ఒక పెద్ద రైతు అనేది ఒకటి ఉన్నాడు, మాకు ఒక అతను అడిగితే ఏదో ఒక కొంటలో నీళ్లు పెట్టి ఒక ట్యాంకీతో తోలిచ్చి మేము తాపించుకుంటూ ఉంటాం. అట్లాంటి అతన్ని ఏదో ఒక అతను వడ్డాన హరిబాబు నాయుడు అని అతను ఇక్కడికి వచ్చి దౌర్జన్యంగా ఆ జీవాలకి నీళ్లు లేకుండా అదో శాపంగా మారిపోయి ఇది చేస్తున్నాడు. ఎందుకనంటే పార్టీకి సంబంధం లేదు, ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు. అయితే ఏంటంటే మేము జీవాలు కాసుకునే వాళ్ళం, గేదెలు కాసుకునే వాళ్ళం. మాకేందంటే ఇప్పుడు వాటర్ ఎండిపోయినాయి. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఒక రైతు, పెద్ద రైతు ఉన్నాడు, అతను ఏంటంటే సాయంగా ఇస్తూ ఉంటాడు వాటర్ అడిగితే. అట్లాంటి వాడిని కూడా, ఇచ్చేవాడిని కూడా చెడగొట్టేసి నానా కష్టాలు పెట్టి ఊళ్ళో వాళ్ళని ఇది చేస్తున్నాడు బాగా. అతను ఈ ఊరు కాదు, ఏదో ఊరు నుంచి ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసి ప్రతి రోడ్లో ఇదని కాదు అసలు ప్రతి లారీని, ప్రతి ఇసుక లారీని ఆపేసి దౌర్జన్యం చేస్తున్నాడు. అతని పక్కన ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ మా బొర్ల రామాంజలి గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము చూసుకుంటున్నాం. మాకు ఏదైనా కానీ మాకు వాటర్ వస్తే మా జీవాలు బతుకుతాయి, లేకపోతే చచ్చిపోతాయి. అట్లా ఏం లేదు, అట్లా అసలు అది అంతా ఫ్రాడ్, అసలు ఫేక్ న్యూస్ అవన్నీ. ఏంటంటే ఒక అన్నం పెట్టే రైతు మీద అట్లా తప్పుడు ప్రచారం చేసి చేస్తున్నాడు. అతనికి రేపొద్దున ఏదైనా సరే పాపం తగిలిద్ది. మాదిపల్లి నాది, నోరు లేని జీవులకి ఒక్క నీళ్ళు ఇవ్వటం తప్ప. రెండోది, పేటలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఇస్తాడు ఆయన. ఏది ఒక వారం కానీ 4 రోజులు కానీ వాటర్ ఆగితే, అయ్యా మా పేటలో వాటర్ ఆగిందని చెబితే ఆయన ట్రాక్టర్తో తీసుకొచ్చి ఇచ్చేవాడు. దానికి తోడు ఆ రోడ్లో మన మట్టి పడ్డా కానీ, గుంతలు పడ్డా కానీ మట్టేసి మొత్తం రోడ్డు సాధారణ చేసేవాడు. మరి ఆయన మీద మరి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారంటే మాకైతే మెట్టికి బాగా బాధాకరంగా ఉంది. ఎవరు చేస్తున్నారు అనేది మాకు ఇప్పుడు కూడా పూర్తిగా తెలీదు. అది ఇప్పుడు నేను దారిని వెళ్తా
ఏందయ్యా మీ రోడ్డు ఇది చేస్తున్నారని అడిగితే పలానా వడ్రాన్ బాబు అన్నారు. ఇప్పుడు వడ్రాన్ బాబు గారు కూడా అట్లా చేయటం కూడా ఇప్పుడు మాకు కూడా బాధాకరంగా ఉంది. నీళ్ళు లేక అల్లాడిపోతున్నాము. అదే బోర్లు ఆపిచ్చాడు వడ్రాన్ బాబు. అందుకని మేము దయచేసి ఆ నీళ్ళు వదిలిస్తే బాగుంటుంది. జీవాల 2,000 జీవాలు ఉన్నాయి నెలకి, అవి అల్లాడిపోతున్నాయి. మధ్యలో బెరగొడ్డు ఇవన్నీ అల్లాడిపోతున్నాయి. అయ్యే గుంతలో కాసిన నీళ్ళు ఉన్నాయి సార్. బోర్లు ఇట్లా అమ్ముకుంటున్నాడు అది ఇది అని చేస్తున్నాడు సార్. ఏం లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. ఈ మధ్యలో మేత పెట్టుకున్నా కూడా వదులుతాడు నీళ్ళు. అవి అసిమిటి తీసుకొచ్చి వదిలిపెట్టి ఆపిచ్చాడు. దయచేసి మా అందరి జీవాలకి నీళ్ళు కొద్దిగా దయచేసి వదిలేసి. నియోజకవర్గం గోరంట్ల గ్రామం అండి మాది. మా గ్రామానికి నీళ్ళు సౌకర్యం సరిగ్గా లేదండి. గత 30 ఏళ్ళ నుంచి, ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ నుంచి ఆయనే మాకు ఊళ్ళో నీళ్లు కావాలన్నా ఏది కావాలన్నా ఆయనే నీళ్లు తోలుతూ ఉంటాడు ఇక్కడ నుంచి. ఊళ్ళో నాయకులు, ఎక్స్ సర్పంచ్లు కానీ కార్పొరేటర్లు కానీ దీనిలో ఊరికి సంబంధించిన వాళ్ళు ఇంతవరకు దీని గురించి ఏం మాట్లాడలేదు. కొత్తగా వచ్చాడు వడ్రాన హరిబాబు నాయుడు అనే వ్యక్తి. మాకు అసలు ఆయన తెలియని కూడా తెలియదు ఇంతవరకు. వచ్చి రోడ్లను పోలే, ఊళ్ళోకి ట్యాంకీలు తోలుతున్నా, రైతులకి ట్యాంకీలు వెళ్తున్నా, ఫంక్షన్లకి ట్యాంకీలు వెళ్తున్నా కానీ బొల్లు ఆపిచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారు. నీళ్ళు అయిపోతున్నాయి, అదేమనంటేనేమో కరెంట్ లైన్ మేనేస్తున్నారు, అది ఇది అని చెప్పి ఫాల్స్ ఎలిగేషన్లు పెట్టి ఏఈ గారి ద్వారా కనెక్షన్లు ఆపిచ్చారు. రైతులు ఏమో ఇబ్బంది పడుతున్నారు. ఆయన పెద్ద మనిషి చేసుకొని జీవాల కోసం, పంటగా నీళ్ళు కోసం చెరువుకు పెడతారండి నీళ్ళు. చెరువుల్లో కూడా నీళ్ళు లేవు. చెరువుకు పెడితే చెరువు నుండి జీవాలు తాపుకుంటారు వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు ఏ బొల్లు వెళ్తున్నా కానీ టాటర్లలో డ్రైవర్లో ఆయన పక్కన చైతన్య అనే ఒక ఆయన ఉన్నాడు వ్యక్తి. మొన్న ఇసుక బొల్లు వెళ్తుంటే ఆపిచ్చి డ్రైవర్లను దిగురా నా కొడక కిందకాని అని చెప్పి డ్రైవర్ మీదకి వెళ్ళారు. ఎందుకంటే మరి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో, దేని గురించి ఆశిస్తున్నారో అని అయితే మాకు అయితే తెలియట్లేదు. ఏంది విషయం అని చెప్తేనేమో చెప్పట్లేదు. మరి ఎందువల్ల జరుగుతుందో ఏందో తెలియదు. కొద్దిగా ఆ బోర్లు ఆపించిందని ఏఈ గారు బుర్రల రామాంజన్ గారు ఏఈ గారి ద్వారా చెప్పించి ఆయన దృష్టికి తీసుకెళ్ళి రామాంజన్ గారి దృష్టికి రైతులకి ఆ బోర్లు అనేది ఇప్పిస్తే కనెక్షన్ ఇప్పించి నీటి కనెక్షన్ జీవాలకి నీళ్ళు వస్తాయని కోరుకుంటున్నాం. మేము ఏదో మహారాజుని అడిగి చెరువు నీళ్ళు పెట్టుకుంటే గొర్రెలు గొడ్డకు దాపుకుంటున్నామండి. అసిమిటి ఆయన ఎవరో హరిబాబు అంటండి ఆయన. మా గొర్రెలకే గొడ్డు అల్లాడిపోతున్నాయండి. చెరువు నీళ్ళు వదిలిన దాకా మేము మాత్రం వదిలిపెట్టామండి. ఈ రకంగా ధర్నాలు చేస్తాము. రేపు పొద్దున అమ్మ రోడ్డుకి అయిన సరే ఎక్కించారా మేము ధర్నాలు చేస్తామండి. మాకు నీళ్ళు వదిలిన దాకా.